నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 11 మంది అరెస్ట్. నిందితుల నుంచి మొబైల్స్, ల్యాప్టాప్స్ స్వాధీనం. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు. హైదరాబాద్ వాసికి 4, విశాఖ విద్యార్థికి 5వ ర్యాంక్. ఢిల్లీ వికాస్ మార్గ్లోని ప్రభుత్వ భవనంలో అగ్ని ప్రమాదం. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. మలేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. మానసిక ఆరోగ్యం, ఆన్లైన్ భద్రత దృష్ట్యా నిర్ణయం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో యుద్ధ మేఘాలు. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు. తాజా అంశాన్ని చూస్తున్నాం. వర్షాకాలం సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరి, చెప్పండి, సీఎం ఏ అంశాలపై చర్చిస్తున్నారు? రాకేష్, త్వరలోనే వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలు, అదేవిధంగా ప్రజలను ఏ విషయంలో అప్రమత్తం చేయాలి, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ, అదేవిధంగా నీటిపారుదల, హైడ్రా, పోలీసు, హోము, ఇతర వివిధ శాఖలకు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు దీనికి హాజరయ్యారు. వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. రానున్నటువంటి నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి, ఈ ఋతుపవనాల ప్రభావంతో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షపాతం తక్కువగా ఉంటుందని ఒక అంచనా ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించిన ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనే అంశాలపైన అధికారులు వివరిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వీటికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈసారి వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులను ఈ విషయం పైన ముందుగానే అవగాహన కల్పించారు. ఒక తక్కువ నీటిని ఉపయోగించుకునే విధంగా రైతులను, అదేవిధంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలి. ముఖ్యంగా రైతులను ఇతర పంటలు, అంటే నీటి వినియోగం ఎక్కువగా లేని పంటలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పంట మార్పిడిని ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపైన రైతులకు ఒక చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఇతర క్యూర్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలు, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు, వీటన్నిటిపైన కూడా సమీక్ష జరుగుతుంది. సమీక్ష తర్వాత వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగేశ్వరి. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడతకు ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లను 2వ విడతలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్వతంత్ర భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద గృహ విప్లవమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. మొదటి విడతలో మంజూరైన వాటిలో 1,00,000 ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధమయ్యాయని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి 2వ విడతకు శ్రీకారం చుట్టనున్నారు. 2వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2వ విడతలోనూ స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇచ్చేలా పథకాన్ని అమలు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 వరకు అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయడానికి కూడా 2వ విడతలో నిధులు ఇవ్వనున్నారు. 2023లో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరై పూర్తి చేసుకోలేకపోయిన వారికి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి 1500 ఇళ్లకు 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయనున్నారు. నియోజకవర్గానికి మరో 500 పెండింగ్ ఇళ్లకు ఇందిరమ్మ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో గుడిసెల్లో నివసిస్తున్న 13,000 కుటుంబాలకు 2వ విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అల్పాదాయ, మధ్యతరగతి
మధ్యతరగతి వర్గాలకు మరో 1,00,000 ఇళ్లను నిర్మించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరిలో నారాయణపేట జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. గిరిజన నియోజకవర్గాల్లో 100 నుంచి 1,500 వరకు అదనంగా ఇళ్లను కేటాయించారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,24,952 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2,74,301 నిర్మాణాలు చేపట్టగా సుమారు 1,10,000 గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ₹1,50,000, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు 72,000 ఇవ్వనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రాకపోవడంతో నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారులకు సుమారు ₹1,60,000 చివరి విడత బిల్లును హౌసింగ్ కార్పొరేషన్ ఇంకా ఇవ్వలేదు. కేంద్రం ఇవ్వకపోయినా లబ్ధిదారులందరికీ ₹5,00,000 ఖచ్చితంగా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. 7 దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి ఉచితంగా ₹5,00,000తో భారీ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాకుండా పేద కుటుంబాల జీవితాలను మార్చేస్తున్న సామాజిక ఉద్యమంగా మారిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. మొదటి విడతలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో సుమారు 1,00,000 గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పైలాన్ ఆవిష్కరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం తన గ్రామానికి రావడంపై కోరాఠి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొఠారి గ్రామ పంచాయతీ గోన్స్ ఉన్నాము. మా కొన్ని ఎన్నుకున్నాయి సెకండ్ లిస్టులో. అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఆశభాష ఎట్లనో మా ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడైతే మా గ్రామ పంచాయతీ కొఠారి నందు 108 ఇల్లు వచ్చినాయంటే కొలంస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టు సార్. అవి వచ్చినాయి, కొన్ని బిల్లు ప్రాబ్లం ఉన్నది. మేము ఒకటి కళలో కూడా అనుకోలేదు మేము స్లాబ్ ఇల్లు కడతాం, స్థలాల్లో ఉంటాం అన్నట్టు లేదు. కాకపోతే మేము కళాని మొత్తం నెరవేర్చింది రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదములు. ఆ రేవంత్ రెడ్డి సార్కి మేము జీవితంతా రుణపడి కూడా ఉంటాం. కొఠారి కార్యక్రమం ముగిసిన తర్వాత కాగజ్ నగర్ ఎక్స్ రోడ్స్ కు సీఎం చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులకు ఈ పరిస్థితి తలెత్తిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. తప్పు వాళ్ల దగ్గర పెట్టుకుని నెపం కేంద్రంపై నెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్రం సేకరించిన ధాన్యానికే రియంబర్స్మెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణలో రైతులకు ఈ పరిస్థితి వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమే. ఎందుకంటే గత సంవత్సరము ఇటువంటి ఒక నిర్మాణం కాలే పరిస్థితి. ఇప్పుడు ఎందుకైంది? సరే ఎక్కువ పండించారన్నారు. ఎక్కువ పండించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెడుతుంది. అది ఎక్కడ లేదు. తర్వాత మార్చి 25వ తారీఖు నాడు కొనుగోలు మొదలు పెట్టాల్సినటువంటి ఒక ఈ కేంద్రాలలో ఏప్రిల్ 25వ తారీఖు నాడు మొదలుపెట్టారు. అంటే ఒక నెల ఆలస్యం. దానివల్ల ధాన్యం అంతా కూడా రైతులు ఐక్యపై కేంద్రాల్లో అగ్రికల్చర్ మార్కెట్లో అక్కడ కుప్పలుగా పడి ఉన్నది. ఈ నెల రోజులు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రంగంలో దిగిందో ఇప్పుడు లారీలు తీసుకొచ్చి దాన్ని షిఫ్ట్ చేసి రైస్ మిల్లర్ దగ్గర పెడతా ఉన్నారు. ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్తోని కొంతమంది కమిషన్ ఏజెంట్తోని కుమ్మక్కై రైతుల్ని ఎంఎస్పీ అమ్మకుండా దానికన్నా తక్కువ ధరతో అమ్మించేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపడానికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మార్కెట్ యార్డులో వరిధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. వడ్ల కుప్పల్లోకి నీరు చేరగా టార్పాలిన్ కవర్లు వేసి ఉన్నప్పటికీ మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్న కూడా నీటి పాలైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
28 రోజులు అయ్యాడికి ఇడికి తెచ్చిన సోమవారం రింపినాం. మొన్న కాంట అయినాయి. పొద్దుగాల 8కి వస్తే రాత్రి 8కి కాంట పెట్టిరు. మేమే రింపుకున్నాం, మేమే సుశీలు కొనుక్కొచ్చుకున్నాం, మేమే సంచులు కొనుక్కొచ్చుకున్నాం. సార్కు చెప్తే మీరు బాధపడకూరి మీ అంపులే ఓడగొడతా, ఈ గడ్డ మీద అన్ని ఉంచి అయినా కానీ అంపులే ఓడగొడతా అన్నారు. వరకు అయితే మాకు లేదు. 6 రోజులు అవుతాను సార్ మొక్కలు వచ్చి వరకు అయితే పంట వేసేప్పుడు 8 రోజులు అవుతాను. వార తీసుకుపోయి వాళ్ళు పోతామంటే పోమంటే మాకు ఇబ్బంది కలదు కాబట్టి రాకడం. సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ దానికి వసూలు చేసే ఫీజు అంశంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విద్యను ఒక సేవలా కాకుండా వ్యాపారంలా చూసినప్పుడే తప్పులు మరింత పెరుగుతాయని మండిపడ్డారు. ఈ మేరకు సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానం వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులతో మాట్లాడిన ఒక వీడియోను రాహుల్ ఎక్స్లో పంచుకున్నారు. జేబు దొంగలతో జాగ్రత్తగా ఉండమని కోరుతూ ఈ రోజుల్లో వారు నేరుగా సిబిఎస్ఈ లోపలే కూర్చున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక విద్యార్థి తన సమాధాన పత్రం సరిగ్గా మూల్యాంకనం జరిగిందో లేదో నిర్ధారించుకోవడానికే దాదాపు 2,000 వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే 4 లక్షల మంది విద్యార్థులు ఇలాంటి దరఖాస్తులు చేసుకుంటే సిబిఎస్ఈకి ఎంత ఆదాయం వస్తుందో ఊహించుకోవచ్చని తెలిపారు. మొబైల్ తప్పులు సరిదిద్దడానికి అయ్యే ఖర్చును విద్యార్థులపై రుద్దడం ఏంటని ప్రశ్నించారు. తప్పు సిబిఎస్ఈది అయితే శిక్ష విద్యార్థికి, లాభం మాత్రం ప్రభుత్వానికి అని రాహుల్ దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో 5 న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫార్సు చేసిన న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ఆమోద ముద్రతో న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. హర్యానా, బాంబే, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ల జడ్జిలను కొలీజియం సిఫార్సు చేసింది. సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు జడ్జిగా కొలీజియం సిఫార్సు చేసింది. తాజా ఉత్తర్వులతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు పెరగనుంది. వీరంతా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అధికారికంగా 37కు పెరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో చేరేందుకు మే 17న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలను ఐఐటీ రూర్కీ అర్ధరాత్రి విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ ఈ పరీక్షలో టాపర్గా నిలిచారు. మొత్తం 56,880 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. మోహిత్ శేఖర్ శుక్లా ఆల్ ఇండియా 4వ ర్యాంకు సాధించగా విశాఖ నారాయణ కాలేజీ విద్యార్థి సందీప్కు 5వ ర్యాంకు వచ్చింది. మేడిశెట్టి నాగసహస్రకు 9వ ర్యాంకు రాగా దర్శ సిక్క 10వ ర్యాంకు సాధించాడు. దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కిలోల సిలిండర్పై 42 రూపాయలను పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. తాజా పెంపుతో 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో 3,113 రూపాయలకు చేరింది. కోల్కతాలో 53 రూపాయలకు పెరగడంతో 3,255 రూపాయలకు తాకింది. అటు 5 కేజీల ప్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లపై 11 రూపాయలు చొప్పున పెంచారు. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పులు లేవు. అమెరికా ఇరాన్ యుద్ధం పునఃప్రారంభమైనట్లు కనిపిస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఇన్ని రోజులు సమన్వయం పాటించిన ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించగా అందుకు ప్రతీకారంగా తాము కూడా ఎదురుదాడికి దిగినట్లు టెహ్రాన్ వెల్లడించింది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ వారాంతంలో గోరఖ్ నగరం, షేష్మ్ ద్వీపంలోని రాడార్ సెంటర్లు, కంట్రోల్ రూమ్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. దక్షిణ హోర్ముజ్ఞన్ ప్రావిన్స్లోని సిరిక్ ద్వీపంలో ఉన్న టెలికాం సెంటర్పై దాడులు చేసినట్లు తెలిపింది. తమ రక్షణ కోసమే ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. ప్రాంతీయంగా పౌర వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ తీవ్ర ముప్పుగా పరిగణించిందని మండిపడింది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, సముద్రంలో నౌకలకు ముప్పుగా మారిన 2 వన్-వే అటాక్ డ్రోన్లు ధ్వంసం చేసినట్లు తెలిపింది.
అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. తమపై దాడికి అమెరికా బలగాలు ఏ వైమానిక స్థావరంనైతే ఉపయోగించాయో ఆ స్థావరాన్ని లక్ష్యంగా IRGC దాడులు చేసినట్లు సమాచారం. ఫైటర్ జెట్లు, క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ వెల్లడించింది. అయితే ఆ స్థావరం ఏ ప్రాంతంలో ఉందనే వివరాలను వెల్లడించలేదు. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్ అంతటా ప్రమాద హెచ్చరికల సైరన్లు మోగాయి. తమ భూభాగం వైపు దూసుకొచ్చిన ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు గాల్లోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కువైట్లో భారీ అమెరికా సైనిక స్థావరం ఉండడంతో ఇరాన్ అక్కడే దాడులు చేసినట్లు అంతర్జాతీయ రక్షణ నిపుణులు భావిస్తున్నారు. అటు ఇజ్రాయెల్ పైన లెబనాన్లో హెజ్బుల్లా దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై లెబనాన్ నుంచి దూసుకొచ్చిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. పశ్చిమ గలీలీ, కిరియత్ షమోనా పట్టణం చుట్టుప్రక్కల ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగాయి. ఇరాన్తో చర్చల్లో అణు ఒప్పందంపై మీడియాలో వస్తున్న కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని ఈ ఒప్పందం స్పష్టంగా నిషేధిస్తుందని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. అణు ఒప్పందంలో అణ్వస్త్రాల గురించి ప్రస్తావన లేదని CNN పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముసాయిదా కేవలం పైపై విషయాలను మాత్రమే కాకుండా అణ్వస్త్ర వ్యాప్తి ప్రమాదాలను సమగ్రంగా చర్చిస్తుందని వెల్లడించారు. వాస్తవానికి ఈ ఒప్పందంలో ఎక్కువ భాగం అణు సంబంధిత అంశాలే గురించే సుదీర్ఘంగా వివరిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగంపై చిన్నారులకు నిషేధం విధిస్తూ మలేషియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్లైన్ భద్రతను దృష్టిలో పెట్టుకుని 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను తెరవడాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు 10 మిలియన్ రింగిన్లు అంటే భారత కరెన్సీలో 24 కోట్ల రూపాయలకు పైగా భారీ జరిమానా విధిస్తామని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఖచ్చితమైన వయసు నిర్ధారణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. 16 సంవత్సరాలలోపు పిల్లలు కొత్త అకౌంట్లు క్రియేట్ చేయకుండా నిరోధించాలి. ఒకవేళ పిల్లలు ఈ చట్టాన్ని దాటవేసి చిన్నారులు ఖాతాలు తెరిచినా వారి తల్లిదండ్రులపై ఎలాంటి జరిమానాలు లేదా చర్యలు ఉండబోవని మలేషియా సర్కార్ స్పష్టం చేసింది. హైదరాబాద్లోని మారడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంజీవయ్య నగర్కు చెందిన శ్రవణ్ తన స్నేహితుడు నిఖిల్తో కలిసి నిన్న రాత్రి మద్యం సేవించాడు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో నిఖిల్ తన వద్ద ఉన్న కత్తితో శ్రవణ్పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన శ్రవణ్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మధ్య గతంలోనూ వివాదాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. జగిత్యాలలోని మోరపల్లిలో అర్ధరాత్రి కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అరుణ్ అనే యువకుడు మృతి చెందగా మిగిలిన యువకులను స్థానికులు బయటకు తీశారు. వర్షాకాలం మొత్తం చిన్న మురిగి కుంటలు కూడా నిండిపోయి ఇళ్లలోకి వచ్చి తీవ్ర నష్టాలు జరుగుతున్నది. చెరువు ఆక్రమణలపై నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా స్పందించాలి. క్షేత్రస్థాయిలో సర్వే చేసి సరిహద్దులు పక్కాగా గుర్తించాలి. కానీ అన్యక్రాంతంపై ఫిర్యాదులు వస్తే తప్ప నీటిపారుదల శాఖ స్పందించడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండట్లేదని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు శాఖల మధ్య కొరవడిన సమన్వయం కారణంగా చెరువులు, కుంటలు ఏటేటా కబ్జా కోరల్లో చిక్కుతున్నాయని ఆరోపిస్తున్నారు. చెరువుల ఆక్రమణలపై దృష్టి సారించి హద్దులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించాలా, చెరువులకు, కుంటలకు వాళ్ళ భూమిని అన్యక్రాంతం చేసి అక్కడ కబ్జాలు చేసి వేరే వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు, పట్టాలు చేసి అమాయకులైన ప్రజల్ని మోసం చేసి వాళ్ళకు 60,000 కానీ లక్షలకు కానీ కొంచెం ఎక్కువ అమౌంట్లనే వాళ్ళకి ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి. దయచేసి కొనేటప్పుడు కూడా దాన్ని తిరస్కరించండి. కావాలని అది ఒకళ్ళు ఉంటే వెరిఫై చేసుకుని కొనగలరు. నీటి కొరత ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్నది. కొందరు దళారులు ఏదైతుందో చెరువులు కబ్జాలు, కొంతమంది రాజకీయ నేతలు అందరూ మొత్తానికి టోటల్గా చెప్పాలంటే చాలామంది చెరువులను పట్టించుకుని లేక మొత్తం దాన్ని కబ్జాదారులకు దళారుల చేతులకు వెళ్ళిపోతుంది. కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఆ స్థలాన్ని బడా వ్యాపారస్తులు, అదే రకంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధుల రూపంలో ఉండేటటువంటి చోటామోటా లీడర్లు దాన్ని కబ్జా చేసుకొని కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజా భూముల్ని వాళ్ళు ఆక్రమించుకుంటూ ఉన్నారు. కాబట్టి వాటి మీద
రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఇవాళ హైడ్రా ఏ రకంగా అయితే హైదరాబాద్లో ఏర్పాటు చేసి అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ స్థలాల్ని కాపాడుతున్నారో అదే రకంగా నిజామాబాద్కు సంబంధించి నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని, చెరువుల్ని, కుంటల్ని కాపాడడం కోసం నిడ్రాని ఏర్పాటు చేస్తారా, ఏదో రకమైనటువంటి పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాల్ని కాపాడాల్సిందిగా మేము కోరుతాం. ఏళ్లుగా కబ్జాలపై పోరాటాలు చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని చెప్పేసి స్థానికులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ఉదాసీనత వల్లే చెరువులు, కుంటలన్నీ కూడా నామరూపాలు కోల్పోతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి హైదరాబాద్ తరగాలోనే చెరువులు కాపాడేందుకు చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే పాటను నిజం చేసింది చైనాకు చెందిన ఓ జంట. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించినట్లు ఈ జంట ఎడారిలో అడవిని సృష్టించింది. 3 దశాబ్దాల క్రితం వారు ప్రారంభించిన హరిత పోరాటం ఒక బంజరు భూమిని వన్యప్రాణులకు ఆవాసంగా మార్చింది, వలస పక్షులకు విడిదిగా అందించింది. ఈ అడవి కథ వెనుక ఆ దంపతుల ఉక్కు సంకల్పంతో పాటు 2 వేర్వేరు దేశాల వ్యక్తుల మధ్య చిగురించిన స్నేహం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. అది 1999వ సంవత్సరం. చైనాలోని మౌసు ఎడారి ప్రాంతం. కనుచూపు మేరలో పచ్చదనం జాడలేని ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఇసుక దిబ్బలను అడ్డుకునేందుకు ఇన్ యుజెన్ దంపతులు నడుం బిగించారు. కేవలం $250 సంపాదన మాత్రమే కలిగిన ఆ జంట ఒంటరిగా హరిత పోరాటాన్ని ప్రారంభించింది. కొంతకాలానికి వారి పోరాటం ఒక సామాజిక ఉద్యమంగా మారింది. వందలాది మంది స్థానికులు, పర్యావరణ ప్రేమికులు వారితో చేతులు కలిపారు. ప్రభుత్వం కూడా వారికి అండగా నిలిచింది. వారి చెమట చుక్కలు అమృత ధారలయ్యాయి. ఒకప్పటి ఎడారి ఇప్పుడు దట్టమైన అడవిగా మారింది. ఒకనాడు ఆ జంట నాటిన మొక్కలు నేడు 50,000 వృక్షాలతో అరణ్యంగా మారాయి. ఒకనాటి బంజరు భూమి ఇప్పుడు ప్రాణవాయువును పంచుతోంది. పక్షుల కిలకిల రావాలు, వన్యప్రాణుల పరుగులతో ఆ ప్రాంతం ఇప్పుడు జీవ వైవిధ్యానికి ఆవాలంగా మారింది. ఈ అడవి వెనుక 2 దేశాల ప్రజల మధ్య స్నేహం కూడా దాగి ఉంది. 1999లో ఇన్ యుజెన్ దంపతులు చేపట్టిన హరిత పోరాటాన్ని అమెరికాకు చెందిన రొనాల్డ్ సాకోల్స్కీ అనే ఓ ఉపాధ్యాయుడు టీవీలో చూశారు. వారి పట్టుదలను చూసి అబ్బురిపోయిన ఆయన తన వంతుగా $5,000 విరాళంగా పంపారు. ఇన్ అందుకున్న తొలి విదేశీ విరాళం కూడా అదే. $1ను జ్ఞాపకంగా ఉంచుకున్న ఇన్ మిగతా డబ్బుతో 50,000 మొక్కలు కొని నాటింది. 2000 సంవత్సరంలో చైనా వెళ్లిన రొనాల్డ్ ఆ మొక్కలను చూసి అవి బతుకుతాయో లేదో అనే సందేహం వ్యక్తం చేశారు. అప్పుడు ఇన్ ఒకే మాట చెప్పింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ రండి, ఒక అడవిని చూపిస్తానని మాటిచ్చింది. ఈ ఏడాది ఇన్కు అమెరికా ఉపాధ్యాయునికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఆయనకు ఆ అడవి చూపించాలనుకుంది. తాను దాచుకున్న $1తో పాటు రొనాల్డ్ ఫోటోను చూపిస్తూ జరిగిన కథను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. రొనాల్డ్ ఇచ్చిన $5,000 విరాళాన్ని సొంతానికి వాడుకోలేదని చెప్పుకొచ్చింది. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో రొనాల్డ్ శిష్యులు ఆయన్ను సంప్రదించారు. చైనాకు చెందిన ఒక మహిళ మీకోసం వెతుకుతున్నట్లు చెప్పారు. ఇది తెలిసిన రొనాల్డ్ ఆశ్చర్యపోయారు. ఆ అడవిని నేరుగా చూడటానికి రొనాల్డ్ చైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కథ మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న బంధానికే కాదు, 2 దేశాల ప్రజల మధ్య నమ్మకానికి నిదర్శనంగా మిగిలిపోతుంది. మనిషి తలుచుకుంటే ఎడారిలోనూ నందనవనాన్ని సృష్టించవచ్చని అనడానికి ఇదో సజీవ సాక్ష్యం. పెళ్లైన కొన్ని గంటలకే భారత సంతతికి చెందిన ఓవరుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగింది. డెల్టా ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తున్న 26 ఏళ్ల డేవ్ ఫిజీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. కొన్నేళ్ల క్రితమే డేవ్ తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. కొన్ని రోజుల క్రితం డేవ్ ఫిజీకి జెస్నీతో వివాహం జరిగింది. వివాహ వేడుక అనంతరం హనీమూన్కు వెళ్లేందుకు డాసన్ విలేలో ఈ జంట హెలికాప్టర్ ఎక్కారు. వారు అట్లాంటాలోని ఓ హోటల్కు వెళ్లాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో డేవ్తో పాటు పైలట్ మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పృహ కోల్పోయిన జెస్నీ సహాయక సిబ్బంది వచ్చే వరకు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. డేవ్ మరణ వార్తతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డేవ్ మృతితో జెస్నీ షాక్లోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.